స్ప్రౌట్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే స్ప్రౌట్స్ మీరు ఉడికించి పెట్టుకున్నారు కదా? ముందే ఉడికించి పెట్టుకున్నాను. అండ్ ఆలు కూడా ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్. ఓకే, ప్యాన్ వేడైంది, ఆయిల్ వేద్దాము. మీరు డైట్ ఫాలో అవుతూ ఉంటారా? డైట్ ఫుడ్ తినాలి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను కానీ నేను చేయను. మీ ఇంట్లో ఎవరు ఫాలో అవుతారు? మా వారు. ఓకే, 10 days ఫాలో అవుతారు, మళ్ళీ 1 week స్కిప్ చేస్తారు, మళ్ళీ 10 days ఫాలో అవుతారు. మీరు అంత బాగా చేసి పెడుతున్నారు. మరి పోపు వేసుకుందాము. కొంచెం కరివేపాకు, ఓకే, అలానే ఆనియన్, సో తెనాలి వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే వనభోజనాలకి అక్కడ వైకుంఠపురానికి వెళ్తారన్నమాట. 1 month బిఫోరే డేట్ కన్ఫర్మ్ చేస్తారనమాట. సో అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి డేట్ చెప్పేస్తారు. ఆ రోజుకి అందరూ అక్కడికి వచ్చేలా చూసుకుంటారు. ఇదొకటి ఆల్రెడీ చెప్పాను కదా, రథసప్తమికి అప్పుడు మ్యాక్సిమం రావడానికే ట్రై చేస్తారనమాట. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా వనభోజనాలకి అది ఏంటంటే ఏదైనా ఒక ఊరు ఉందంటే అందులో సంబంధించి అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు సెపరేట్ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఊరికే మొత్తం ఇన్విటేషన్ వాళ్ళు వెళ్తున్నారంటే మాత్రం ఇది కాస్త బాగుంది. ఏం చేస్తారు వనభోజనాలకి? నార్మల్ మనం భోజనం ఎలాగో అలానే ఒక టికెట్ ఉంటుంది, అంటే కాస్ట్ ఉంటుంది దానికి. ఇక టికెట్ తీసుకున్న వాళ్ళు టికెట్ ఆల్రెడీ ముందే మన ఏమంటారు కాలనీస్ కి వెళ్ళి ఇస్తూ ఉంటారనమాట. సో అలా మనం టికెట్ తీసుకోవాలి. ఓకే, నార్మల్ మనం భోజనానికి వెళ్తాం కదా, అలానే ఒక ఫంక్షన్ లాగా అనుకోవచ్చు. ఓకే, టెంట్స్ అవి వేసి అంతా వంటకాలు ఇక అందరికి కామన్ గా అన్నమాట. ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫుడ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇది ఆనియన్ వేడి అయిపోయిందండి, ఫ్రై అయింది. టొమాటోస్ ఇవి ఆల్రెడీ కుక్ చేసిన పొటాటో. ఇది కొంచెం సాఫ్ట్గా కుక్ అయింది కదా, మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న స్ప్రౌట్స్ కూడా వేసేసుకున్నాం. దీనికి సరిపడా సాల్ట్, కారము, కొంచెం ధనియా పౌడర్, ఓకే, అండ్ కొంచెం జీరా పౌడర్. గరం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ హెల్తీ డైట్ కోసం మనం చేసుకుంటున్నాం కదా, మసాలా స్కిప్ చేసుకుంటే బెటర్. వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు. ఓకే, కానీ స్ప్రౌట్స్ కూడా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆన్లైన్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది, మార్కెట్లో దొరుకుతున్నాయి. అవును, స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినాలంటే చాలా మంది తినలేరు. అవును, అవి చప్పగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అని, వగరుగా ఉంటాయి అని తినలేరు. సో ఇలా కర్రీ చేసుకుంటే రోటితో పాటు కమ్మగా తినేసేయచ్చు. అవును, ఇది ఒక 2 minutes మూత పెట్టుకుని ఉడకబెట్టాలి. కొంచెం వాటర్ వేద్దాము. మూత పెట్టేనా? ఉమా గారు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి
కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు వేసి వేగాక ఉడికించుకున్న మొలకెత్తిన గింజలు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ కర్రీ రెడీ.